ఇదే స్టార్టింగ్ అనమాట. ఇది మా ఊరు చివరి అనమాట. ఇక్కడ నుంచి ఇల్లులు ఉండవు. ఇక్కడ నుంచి చూడండి అది రోడ్డు మొత్తం అలాగే వెళ్ళాలి. మేము వెళ్ళే మార్గం కూడా మీకు చూపిస్తాం. పవిత్ర తను సునీత సిగ్గుపడుతుంది. నవ్వినా పర్లేదు. మేము స్టార్ట్ అయ్యామన్నమాట. చారుకూర తీసుకొస్తాము. చారుకూర ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మేమైతే ఈరోజు వీలైతే అక్కడ దొరికితే మా చెల్లి పీతలు కూడా పడుతుంది. నాకంటే భయం బాబోయ్. మా వాళ్ళు దూరం వద్దు దగ్గర వెళ్దామంటున్నారు. అలాగెళ్తే చాలా దూరం అనమాట. కొంచెం టైం అయిపోయింది కదా, ఇలాగ వెళ్ళిపోదామని చెప్తున్నారు. అందుకే మేము ఇలాగ వెళ్ళిపోతున్నాము. వీళ్ళని ఏదో ఒకటి మాట్లాడండి అంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు అనమాట. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. పీతలు పాములు కూడా పడతారు వాళ్ళు. మాకే భయం. ఇప్పుడైతే మేము గడ్డ దగ్గరికి వచ్చాము. చూడండి మా చెల్లి వీడియో తీస్తుంది. చూడండి మేమైతే గడ్డ దగ్గరికి వచ్చాము. చూడండి గడ్డ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడే బట్టలు ఉతుకుతారు. ఇదిగో చారుకూర తోట ఇలా ఉంటుంది. గడ్డ దాటాలి. తోట మొత్తం ఇలా పిచ్చి పిచ్చి చెట్లు ఉంటాయి. ఎత్తుక్కొని నరకాలన్నమాట. మనకి ఆకు, ఈ ఆకు కాకుండా అక్కడ చూడండి చిన్న ఆకు కనిపిస్తుంది కదా, అదైతే అవసరం. చూడండి పవిత్ర బాహుబలిని చీల్చేస్తుంది. అలా కట్లు కట్టాలన్నమాట. చూడండి ఇలా కట్లు కట్టేసి ఇదెంత అందంగా ఫ్రెష్గా ఉందో చూడండి. ఇది ఇలాంటిది ఇంకొకటి అయితేనే ఒక ఫ్యామిలీకి సరిపోద్ది. చూడండి కప కోసి పడేస్తుంది పవిత్ర. కనిపించట్లే. ఇలా ఎవరికి వాళ్ళే కట్టలు కట్టేసుకోవాలి. ఇప్పుడు మా చెల్లి కట్టలు కట్టేస్తుంది. ఇంకా పవిత్ర కోస్తూనే ఉంది. చూడండి తనైతే చాలా బాగుంది అనేసి కోస్తుంది అనమాట. రమ్మన్నా సరే రావట్లేదు.